హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ ఫ్యామిలీ ఒరిజినల్స్. వీడియోనైతే స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. ఇక ముందుగా ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ బటన్ నొక్కండి. అలా చేస్తే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక ఇవాల్టి వీడియో ఏంటంటే బద్ధకపు భర్త తెలివైన భార్య పార్ట్ 15 అన్నమాట. ఇక ఈ వీడియోలో ఉపయోగించే పాత్రలు కానీ సన్నివేశాలు కానీ కేవలం కల్పిత పాత్రలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించి కాదు. ఎవరైతే తప్పుగా అనుకోకండి. ఇంకా ఫ్రెండ్స్, నా చీర ఎట్లుంది? మంచిగుందా? బాగుందో బాగాలేదో కామెంట్ చేయండి. అయ్యో లక్ష్మి, నువ్వు గాంక కట్టుకున్నావా నీ కొత్త చీర? మంచినే ఉన్నది. నీ చీరకేంది కానీ తొందరగా వీడియోలకైతే పోదాం పండి ఫ్రెండ్స్. అయ్యో ఏమైంది మంగక్క? ఏదో ఇవాళ కొత్త చీర కట్టిన, అందుకే అడుగుతాన్నా మన ఫ్రెండ్స్ ని మంచిగున్నదా లేదా అని. ఏ సూపర్ ఉన్నది కానీ నీ చీర. ఇక లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం పండి ఫ్రెండ్స్. అబ్బబ్బా, ఈ చాయ్ అంతా సప్పగా పాడైంది. దీనికి చాయ్ పెట్టేటప్పుడు కొంచెం చాయ్లో చక్కెర ఎక్కువ అని ఎన్నిసార్లు చెప్పిన మాట అసలు విననే వినదు. ఏం చేస్తానవే ఇంట్లో? ఒకసారి ఇట్రా. ఏంటిది? ఏమైంది? ఏమో బయట కూర్చొని ఒకటే ముత్తుకుంటున్నావు? కాదే, చాయ్లో కొంచెం చక్కెర ఎక్కువ అనేసి ఎన్నిసార్లు చెప్పినా ఆయన మాట అసలు విననే వినవేందే నువ్వు? ఏమైంది ఇప్పుడు? ఒక స్పూన్ చక్కెర తక్కువైనందుకే గింత కోపం వస్తుందా నీకు? ఏమో, ఎవరికైనా ఉప్పు ఎక్కువ తింటే బీపీలు ఎత్తది, నీకేందో చక్కెర తక్కువైనందుకు బీపీలు ఎత్తాంది ఎందుకు? ఏది నీ ముఖం చూపి ఒకసారి. నీ ముఖం చూపించి మాట్లాడి. షీరంతా నిండా కప్పుకొని కొంగు నెత్తినేసుకొని ఏమో అంటున్నావేంది నన్ను? నా మాటే అసలు లెక్క చేయకుండా కొత్త కొత్త చీరలు కట్టుకుని ఉంటాను. గీ చీరేమన్నా నువ్వు ఇప్పించినావా? మా అమ్మగారు పెట్టిందేనాయే. అయితే ఏందే ఇప్పుడు? నేను నీకు ఒక్క చీర కూడా కొనిపించలేదానే? అయ్యో, మా కొనిపించినవుతి. ఎవరు కొనిపించలేదన్నారు ఇప్పుడు నిన్ను? ఏమో, ఇప్పటిదాకా మంచిగా వండి చాయ్ పెట్టి తీసుకొని వస్తే చక్కెర తక్కువైంది, చీరలు కడతాన్నావు, ఏమో అది ఇది అని మాట్లాడుతున్నావు ఎందుకు? పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఒక్క పనైనా చేసినావా అసలు? ఏమున్నా తినుడు పండుడేనాయే. వామ్మో, నేనేదో చక్కెర తక్కువైందా అనేసి నేనంటే ఇది మళ్ళీ నా మీదకి మరబడుతుంది ఏంది? దీన్ని మెల్లగా హ్యాండిల్ చేయాలి. అయ్యో ఏం లేదే లక్ష్మి, కొంచెం చాయ్ సప్పగా ఉండే వరకు ఇక నాకు కోపం వచ్చింది అంతే. నువ్వెందుకే గంత గరం గరం అవుతానో? నేనేదో చాయ్ సప్పగుందని నేనంటే ఏమో, నేను గట్ల అంటే నువ్వెందుకే గరం గరం చాయ్ లెక్క అవుతాను? లేకపోతే ఏంది? చేసుడు చేతను కాదు కానీ ఏం అడగూసోని చదువుతానో, 100 చదువుతానో, ఎవడో ఇంటర్ నీ మాటలన్నీ. అయ్యో ఏమో తీయ. ఇగో తాగుతావా అనే? కొంచెం తాగు. గరం గరం చాయ్ తాగితే కొంచెం చల్లబడుతావు, తాగు. అయ్యో నాకేం వద్దు తీ, నువ్వైతే తాగు, నేను అప్పుడే తాగినా గాని. అయ్యో తాగినవా అనే? సరే తీ. అవు గాని కొత్త చీర మంచిగున్నదే, ఇలా ముద్దు కొడతాను. మీ అమ్మగారు వాళ్ళు పెట్టిందా అనే? ఎప్పుడు పెట్టిరే? ఎప్పుడు పెడితే ఏం గాని మంచిగా ముద్దుగున్నవే. మంచిగా ముద్దు కొడతానవే ఈ కొత్త చీరలా. ఆ నెత్తి మీద కొంగు వేసుకొని ఎంత ముద్దుకున్నావు చూడు. ఓ సాల్ది నీ మాటలు. ఇప్పుడు దాకా ఒర్రిచ్చి తలకాయ అంత తిని బీపీ లేపి ఇప్పుడు అంతా మళ్ళా చల్లబడేటట్టు మాటలు మాట్లాడుతున్నావా? నీ మాటలు ఎవరికి తెలియదు. మాట్లాడి బతుకుతున్నావు తీ. అయ్యో ఏంది గట్ల అనబడితివి? మరి లేకపోతే ఏంది? అగో ఏం చేస్తారు? అగో అన్నయ్య, నువ్వా? ఎప్పుడు వచ్చిర్రు? అంతా మంచిగున్నారా? వదిన గిట్ల పిల్లలు అందరు మంచిగున్నారా? అందరం మంచిగానే ఉన్నాం రా చెల్లె, మీరు మంచిగున్నారా రా? అగో ఏమైందిరా? ఒక్క మాట కూడా చెప్పకుండా సడన్ గా వచ్చినావు? ఊరికి రాక బాగా రోజులు అవుతుంది కారా, ఇక అందుకే గుర్తొచ్చి వచ్చినరా. అబ్బా ఎన్ని రోజులు అవుతుందిరా నిన్ను చూడక? అవునరా, నేను కూడా నిన్ను చూడక బాగా రోజులు అవుతుంది. అన్నయ్య ఇంట్లో పోదాం దా అన్నయ్య, చాయ్ పెడతా, చాయ్ తాగుదురు. పారా నడురా, ఫస్ట్ పోయి చాయ్ తాగుదా, ఇంట్లో పోదాందా? చాయ్ ఎందుకురా, ఇప్పుడు రాంగ తాగి వచ్చినా గాని. అయ్యో అయితేమైతీరా, మళ్ళా తాగుదురా, మా ఇంట్లో ఏమైతుంది? లక్ష్మి చాయ్ కప్పులు తీసుకొని లోపలికి రాయే, పోయి కూర్చుంటాం, చాయ్ పెట్టుకొద్దురా. తీసుకొని వస్తా, నువ్వైతే కూర్చోపా ముందు. అయ్యో నువ్వు ఇంకా ముందట్లాగే ఉన్నావు గారా, అసలు మారలేగా కొంచెం కూడా. చాయ్ కప్పు నువ్వు తీసుకొని పోతే ఏమైతుందిరా? ఏం కాదు, పట్టుకుని వస్తుంది పారా, నువ్వు నాడు లోపలికి. అయ్యో ఏమోరా, ఇక రోజులు మారుతాన్నాయి, వారాలు మారుతాన్నాయి, నెలలు మారుతాన్నాయి, సంవత్సరాలే మారుతాన్నాయి, నువ్వు మాత్రం మారట్లేదు. అయ్యో బయటనే మాట్లాడుతున్నావు ఏందిరా? ఫస్ట్ పా నాడు ఇంట్లోకి. పా నాడు పోదాంపా.
ఇగో అన్నయ్య చాయ్ తీసుకో తాగు. అయ్యో నాకేదే చాయ్ మరి నాకు తెలియదేందే. నువ్వు ఇప్పుడే కదా తాగితివి కప్పు నిండా, అల్లున్నదంతా నువ్వే తాగితివి. అయ్యో అంతేనా? అబ్బా చాయ్ అయితే మంచిగుందిరా చెల్లమ్మ. అవునా అన్నయ్య, మంచిగుందా? ఏ సూపర్ ఉందిరా. చాయ్కి ఏమైంది? ఆహా, మా ఆయనకైతే నేను ఏది చేసినా నచ్చదు. ఇగో చాయ్లో చక్కెర తక్కువైందని ఇప్పటిదాకా ఏమో ఎగిరిండు నా మీదికి. ఇప్పటిదాకా ఒకటే లొల్లి. అయ్యో నువ్వైతే ఆగలేవు. ఏమో గాని అన్నయ్య, ఈయన ఇప్పుడే ఇట్లున్నాడా లేకపోతే పెళ్లికి ముందు కూడా ఇట్లనే ఉన్నాడా? ఏహే అప్పుడు ఏమైందిరా? అప్పుడు మంచిగానే ఉన్నాడు. ఇప్పుడే మొత్తం బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్ లాగా అయిపోయిండుగా. అయ్యో అంతేనా? ఏముందన్నయ్య, ఒక్కడే కొడుకని మా అత్తమ్మ బాగా గారాబం చేసే వరకు గిని ఇట్లా తయారైండు. అయ్యో నువ్వు కూడా గంతే అంటున్నావేందిరా నన్ను? అయితే అన్నయ్య మరి ఎట్లుండేటోడు పెళ్లికి ముందు? అమ్మో చెప్పొద్దిగా వీని గురించి. అగో ఏమైందన్నయ్య గట్లంటున్నావు? నువ్వు ఊకోరా, ఏం చెప్పకు. నువ్వు చెప్పన్నయ్య, ఆయన అట్లనే అంటాడు గాని. ఇగో ఒక రోజు ఏమైంది తెలుసా రా చెల్లె? ఏంటిదన్నయ్య ఏమైంది చెప్పు. ఇగో మా ఊళ్ళో రోజు ఊరికి పోయిరు. ఈ ఇంట్లోనేమో మీ అత్తమ్మ లేదు, అమ్మ పనికి పోయింది. ఇక ఇంట్లో నేను ఒక్కనే ఉన్నా అనే షీటు మొక్క చెప్తే ఏమో మంచిగా తిని మంచిగా వండిండు. బయట వర్షం వస్తుంది. నేను పోయి లేపిన, ఏమైందిరా వర్షం వస్తుంది ఇంకా బట్టలు తీయలేదు, ఏమైందిరా మళ్ళీ మీ అమ్మ వచ్చి తిడుతుందిరా అనేసి అంటే టక్కటక్క లేచి తీసిండు. వచ్చి మళ్ళా వంతుండు. ఏమైందిరా మళ్ళా వంతున్నావు ఎందుకురా అనేసి అంటే నిద్రొత్తాను ఆగరా బాగా అనేసి అంటాండు. నేను వచ్చిన తర్వాత మళ్ళా వంట అంటావేంద్రా అనేసి అంటే ఇంత వర్షం పడుతుంది, ఈ వర్షంలో వంట అంటున్నావేంద్రా అనేసి అంటే అరే మరి నిద్రపోవాలంటే చాయ్ తాగలరా, చాయ్ తాగితేనే మరి నిద్రపోతుంది అనేసి అన్నాడు. తర్వాత ఏమైంది అన్నయ్య? ఇక నేనుండి చాయ్ పెట్టురా చాయ్ తాదాం అనేసి అన్నాం. ఇంకెట్లనో నాకు టైం పాస్ అవుతుంది, నీకు అట్లనే నిద్రపోతుంది, మరి పెట్టురా చాయ్ తాగుదాం అనేసి నేను అన్నా. అయితే ఇక అంటాండు కదా. ఏమన్నాడు? ఇక అంటాండు మళ్ళా చాయ్ ఆరా పెట్టాలనారా అనేసి ఒకటే ఆలోచిస్తాండు. వాడంతే ఒక గంట దాకా అంతే కూర్చున్నాడు. ఇక అంతే వీడు పెట్టాలి అనేసి నేను లేచి పెట్టి తాగిన దాకా కూడా గంతే పెట్టాలనా అనేసి అనుకుంటున్నాడు తెలుసారా. అవునా అన్నయ్య? పని అంటే అప్పుడు ఆలోచించుడే, ఇక ఇప్పుడు కూడా ఆలోచించుడే. ఈయన అట్లనే ఉన్నాడుగా. అవునా? అయితే ముందు నుంచి ఇంతేనా? అంతే రా చెల్లె. అరే నువ్వేందిరా నా సీక్రెట్లనే నా పెళ్ళంతో చెప్తాను, ఇప్పుడు నీ గురించి కూడా చెప్తాగు నేను. ఏంటిది నా గురించా? నా గురించి ఏం చెప్తావురా? ఇగో వీడు కూడా ఇంట్లో పని అంతా చేస్తాడే. అవునా నిజమా? అవును నిజమేనే, కానీ వాను ఒక్క భార్య చెప్తేనే వింటాడు, మిగతా ఎవరు చెప్పినా వినడు. అరే నువ్వేమన్నాను గాని మా చెల్లె చాలా తెలివైనదిరా. అబ్బా ఎందుకురా? నీ గురించి తెలిసి కూడా నిన్ను మార్చడానికి ట్రై చేయకుండా నీతో ఎట్లుండాలో ఆమెనే నేర్చుకుంటుంది. అబ్బా అవునన్నయ్య, ఈయన్ని మార్చడం కంటే ఈయన బద్ధకాన్ని అర్థం చేసుకోవడం ఈజీ. సో ఫ్రెండ్స్, ఇట్లాంటి బట్టలు మీ ఇంట్లో ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోని షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక తర్వాతి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు మన ఛానల్లో వీడియోస్ అన్ని చూడండి. ఇక మళ్ళీ ఒక వీడియోలో కలుసుకుందాం. బై బై.